కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రగడ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దశల వారీగా వివిధ రూపాల్లో బాధిత రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇటీవల అడ్డూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు భూములు దక్కుతాయో లేదో అనే బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవేంటంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టేక్రియాల్, ఇల్చీపూర్, దేవున్పల్లి, లింగాపూర్, సరంపల్లి, పాత రాజంపేట, రామేశ్వర్పల్లిని కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు. ఈ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు. 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5% ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే అడ్లూర్, ఇల్చీపూర్, టేక్రియాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు. దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్టయింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణం కూడా కష్టతరమవుతుందని భావించిన అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.